దీన్ని కూడా పవన్ కళ్యాణ్ మీద కుట్ర. ట్రంప్ 100% సుంకం వేయడం దేని మీద? ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద మాత్రమే కాదు. ట్రంప్ అసలు ఏం చేస్తున్నాడంటే ఆయన దేశంలో నిర్మించబడనటువంటి, అంటే షూటింగ్ చేయబడనటువంటి సినిమాల మీద 100% సుంకం వేస్తానన్నాడు. అదే 100% అనేది ఎలానో తెలియదు, కానీ నాకు తెలిసి, నాకున్న పరిజ్ఞానం, నాకున్న జ్ఞానం ప్రకారం నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఒక టికెట్ ఒక $25 ఉంటే దాని మీద ఇప్పుడు దాకా వేస్తున్న ట్యాక్స్ ఎంత ఉంటే అంత, దానికి డబల్ వేస్తానని. లేదంటేనేమో $25 ఎక్స్ట్రా, అంటే $50 వరకు అవుతుందేమో అని అనుకుంటున్నాను నేను. అదే నిజమేం కాదు అనుకుంటున్నాను. ఇలా మరి 100% టారిఫ్, 100% సుంకం వేయడము ఎవరికి షాకు అంటే మన తెలుగు వాళ్ళకి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మీద పడ్డట్టు ట్రంప్ మీద కూడా పడతారేమో ఎవరో ఒకళ్ళ పెద్దని. మేబీ చిరంజీవి గారినే తీసుకొని వెళ్ళి అయ్యా మా సమస్యలు ఇవి అని చెప్పేసి మళ్ళీ వస్తారేమో తెలియదు. అంటే నేను కామెడీగా అంటున్నాను, కానీ వాస్తవంగా అయితే జరిగేది ఇంకోటి అయితే ఇలానే చెప్పేవాళ్ళు. మేము కాబట్టి మాట్లాడాము, మేము కాబట్టి వాళ్ళని అది చేసాము ఇది చేసాము అనుకుంటూ రకరకాల మార్గాల్లో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ ఆల్టర్నేటివ్ మార్కెట్ ఎత్తుక్కోవడానికి లేదు. ఇప్పుడు ఏదైనా వ్యాపారం అంటే ఈ ప్రోడక్ట్స్ ఇక్కడ కాకుండా వేరే చోటకి తీసుకెళ్ళి అమ్మేద్దాము, మన మార్కెట్ అక్కడ కూడా విస్తరింపజేద్దాం అనుకుంటారు. మరి అమెరికాలో థియేటర్లు వేరే చోట ఎక్కడ ఉంటాయి? వేరే చోట ఆల్రెడీ ఉన్న థియేటర్లు ఉంటాయి కదా. సో అలా ఇండియన్ సినిమాకి ట్రంప్ ఒక పెద్ద షాక్ ఇస్తున్నాడు. ఆ షాక్ పూర్తి స్థాయిలో పడుతుందా? లేదు. ఈ యొక్క 2-3 ఛానల్స్ రెగ్యులర్గా షాక్లు ఇస్తుంటాయి కదా కొంతమందికి, అలాంటి షాక్ అనేది తెలియాలంటే 2 రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికైతే ఇండియన్ సినిమాకి ఇది బిగ్ షాక్ అంటున్నారు. ఏ కొత్త సినిమాలు రిలీజ్ అయినా మనకి తెలుగు వరకు చూస్తే మొత్తం రెవెన్యూలో 25% అమెరికా నుంచే వస్తున్నాయని చెప్తున్నారు. అలానే ఇండియన్ సినిమా కూడా అంతే. మరి అలా వస్తున్న క్రమంలో ఎంతవరకు ఈ కోతను పూడ్చుకోగలదో చూద్దాం. టికెట్ రేట్లు అయితే పెరగడం గ్యారంటీ. మరి ఈ పెరగడాన్ని వీళ్ళు సంకలు గుద్దుకుంటూ ఆహ్వానిస్తారు. లేదు బాబు మా వల్ల కాదు అంటారు. ఎందుకంటే టికెట్ రేట్లు పెరిగితేనేమో హ్యాపీ, అక్కడ పెరిగితే వాసిపోద్ది అనమాట. బాయ్.